హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చాలా రోజుల నుండి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఈరోజు కూడా క్యాజువల్గానే అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇంటి నుంచి అయితే ఆటోలో బల్కంపేట టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మాకు ఇక్కడ నుంచి బల్కంపేట టెంపుల్ అయితే చాలా దగ్గర. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. కొబ్బరికాయలు పూలు తీసుకొని అయితే బొట్టు పెట్టించుకొని మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సండే అవడంతో చాలా కొంచెం రష్ ఎక్కువ ఉంది. నార్మల్ డేస్లో అయితే రష్ ఉండదు. సండే చాలామంది వస్తుంటారు కాబట్టి రష్ ఉంది. ఎల్లమ్మ తల్లి టెంపుల్ గురించి మీరు ఎక్కడ సెర్చ్ చేసినా కూడా అమ్మవారి మహిమ గురించి, అమ్మవారి టెంపుల్ హిస్టరీ మొత్తం వస్తుంది. అదంతా చెప్తలేను, జస్ట్ టెంపుల్ చూపిస్తున్నా. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అన్నమాట. చాలా ఫేమస్ ఉన్న టెంపుల్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్. అమీర్పేట్కి చాలా దగ్గర ఉంటుంది. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళండి. మోస్ట్లీ అందరికీ తెలుసు బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ గురించి. సండే ట్యూస్డే అయితే ఎక్కువ రష్ ఉంటారు. ఆ రోజు ఏంటి అంటే వడి బియ్యం పోయటం, బోనం చేయడం, ముడుపులు కట్టడం చేస్తూ ఉంటారన్నమాట. ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్న కోరికలు నెరవేరుస్తారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. కోరుకున్న కోరికలు నెరవేర్చిన తర్వాత కూడా అమ్మవారికి బియ్యం పోస్తూ ఉంటారు. బల్కంపేట్కి ఎప్పుడు వచ్చిన సండే రోజే వస్తాం. అది ఎంత రష్ ఉన్నా కూడా మాకు ఆ సండే రోజు రావడమే మంచిగా అనిపిస్తుంది. దర్శనం అయితే అయిపోయింది. మిగతా టెంపుల్స్ని కూడా దర్శించుకున్నాం. ఇంకా బోనం చేసిన వాళ్ళు బోనం తీసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం పెడుతున్నారు. మేము కూడా బల్కంపేటలోనే బోనం తీస్తాం. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని బయటకు అయితే వచ్చేసినాం. మా అక్క కూతురు అయితే ఇంకా బయట షాప్స్ చూసి బొమ్మల్ని చూసేసి అయితే ఆగట్లేదు. తనైతే బొమ్మలు కొందామనేసి పట్టింది. సో చూద్దాంలే అనేసి తీసుకొని అయితే చూస్తున్నాం. ఇంకా భక్తులు అయితే అమ్మవారికి బోనంని అయితే చాలా ఘనంగా తీసుకొస్తున్నారు. మీరు కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.